హలో అండి, మన అమ్మమ్మ వంటగదిలో ఉండే ఆ కమ్మటి సువాసన గుర్తుందా? అసలు అమ్మమ్మ పచ్చి పులుసు తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఈరోజు మనం అమ్మమ్మ స్టైల్లో పచ్చి పులుసు చేసుకుందాం. ముందుగా పచ్చిమిర్చి ఇలా కాల్వండి. కాల్చిన పచ్చిమిర్చిలో కొంచెం ఉప్పు, కొత్తిమీర వేసి కచ్చా పచ్చా దంచి పక్కన పెట్టుకోండి. నానబెట్టుకున్న చింతపండుని రసం చేసుకోండి. చింతపండు రసంలో మనం ముందుగా దంచిపెట్టుకున్న పచ్చికారం వేసి కలపండి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయండి. ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అవి వేగాక కొంచెం పసుపు వేసి చింతపండు రసంలో వేయండి. అలా చివరిలో కొంచెం కొత్తిమీర వేయండి. ఆహా, నాకైతే చూస్తూనే కడుపు నిండిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మధ్యతరగతి వంటకాలని సబ్స్క్రైబ్ చేసుకోండి.